హలో అండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ప్యాలెట్ ఆప్షన్ వచ్చేసేసి సెండ్. ఓకే. సెండ్ అనేది ప్యాలెట్ ఆప్షన్ అసలు ఎందుకు వాడతాం, ఏంటి అన్న దాని గురించి ఓ థియరీ పార్ట్‌లో ఇప్పుడు నేర్చుకుందాం. దాంతోపాటు రియల్ టైమ్‌లో లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌లో నేనైతే ఇది డెవలప్ చేస్తాను. ఇంతవరకు ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌లో మనకి ఫ్లోస్ అనేవి డెవలప్ చేసి చూపించడం జరిగింది. కాకపోతే సేమ్ మనకు అలాగే ఉంటుంది. కాకపోతే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌లో ఎట్లా డెవలప్ చేయాలన్న దాని గురించి ఈరోజు నేను మీకు చూపిస్తాను. లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటే తెలుసు కదా మీకు. ఆల్రెడీ నేను దాని గురించి సెషన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇది మనకి సెండ్, రిసీవ్, దీనికి మధ్యలో ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. దీని నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఇట్లా ఉంటుంది. దీనికి మటుకి ఇక్కడ ఎస్ఏపి అని ఉంటుంది. ఓకే, దీనికి మటుకి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి ఇట్లా ఉంటుంది. ఓకే, ఇక్కడ రాసి ఉంటుంది లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని చెప్పి. ఓకే, ఇది వచ్చేసి ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఇక్కడ రాసి ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనం దీని గురించి నేర్చుకుందాం. ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో కూడా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఇవ్వండి, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టార్ట్, ఇది వచ్చేసి ఎండ్. ఓకే, ఇక్కడ స్టార్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎండ్ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ కూడా ఎండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎట్లా యూస్ చేస్తాం ఏంటి అన్న దాన్ని చేర్చుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అసలు ఫ్లోలో ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇక్కడ రూటర్ వాడాం. రూటర్ వాడి మల్టిపుల్ సెండ్ రిసీవర్స్ పెట్టాం. జపాన్కి, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్కి, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్కి రూట్ చేసి డేటా ఇక్కడ జనరల్ స్ప్లిటర్ అన్నది వాడాం. ఇట్లా కనెక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ ఒక సెంటర్ అనేది పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాసెస్లో వస్తున్న డేటాని ఇక్కడ తెచ్చుకుంటాం. ఇక్కడికి వచ్చిన డేటాని మనం సెండ్ త్రూ ఏం చేస్తామంటే ఒక రిసీవర్కి అయితే పంపిస్తాం. సెండర్ అనేది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చూస్తాను, చూడండి. యాక్చువల్గా సెండర్ అనేది అసలు ఎందుకు పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే సెండ్ అనేది ఒక ప్యాలెట్ ఆప్షన్. ఇది మనకి దీని లోపల అసలు కాన్ఫిగరేషన్ ఏముంటుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే దీని లోపల మనం ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయమండి. ఓకేనా, దీని లోపల మనం ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయము. జస్ట్ మనకి ఇది ఒక ప్యాలెట్ ఆప్షన్. దీంట్లో మనకి జస్ట్ ఏముంటుంది అంటే జనరల్ అని ఉంటుంది. ఈ జనరల్లో మీరు ఏమైనా కావాలంటే నేమ్ని చేంజ్ చేయొచ్చు. ఓకేనా, ఇంకా దీంట్లో ఎటువంటి కాన్ఫిగరేషన్ అన్నది ఉండదు. ఇట్లా నేమ్ని చేంజ్ చేసుకొని మీరు ఇది యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఇక్కడ స్టార్ట్, ఇక్కడ ఎండ్ మధ్యలో ది ప్యాలెట్ ఆప్షన్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి డేటా ఏదైతే మనకి ఇక్కడ నుంచి ఏదైనా డేటా వస్తుంది అనుకోండి, ఆ డేటాని ఏం చేస్తుందంటే ఇది డైరెక్ట్గా ఒక మెయిల్కి సంబంధించిన మెయిల్ ఉందనుకోండి, మెయిల్కి అయితే కాన్ఫిగరేషన్ మనకి దీంట్లో వస్తున్న డేటాని జస్ట్ సెండ్ చేస్తుంది. ఇది సింక్రోనస్ కాదండి, ఇది ఎసింక్రోనస్. ఇది ఎసింక్రోనస్. ఓకే, ఇటు నుంచి ఎక్నాలజ్మెంట్ వచ్చిందా రాలేదా అన్నది దానికి సంబంధం లేదు. ఇది ఏంటంటే మనం ఏదైనా మెయిల్ ఎవరికైనా సెండ్ చేయాలన్నప్పుడు యూస్ చేసుకుంటాం ఇది. ఓకేనా, ఇది ఎసింక్రోనస్కి సంబంధించిన కమ్యూనికేషన్ మీద బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఎక్నాలజ్మెంట్ వచ్చిందా రాలేదా అన్నది దానికి సంబంధం లేదు. దానికి ఏంటంటే డైరెక్ట్గా ఒక మెయిల్కి అయితే ఇది రిసీవర్ అనుకోండి, రిసీవర్కి అయితే డేటా అన్నది పంపిస్తుంది. ఇటు నుంచి ఇట్లా ఏం రాదా అంటే లేదు, ఇట్లా ఏం రాదు. ఓన్లీ వచ్చే మెసేజ్ని ఏదన్నా ఎర్రర్ ఎక్సెప్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ టైంలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసేటటువంటి దాంట్లో కూడా మనం ఈ ప్యాలెట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ని బట్టి వాడుకోండి. కాకపోతే ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అన్న దాని అంతవరకు అయితే మీకు నేను క్లియర్ కట్గా ఇప్పుడు రియల్గా మన ఫ్లో డెవలప్ చేస్తూ చూపిస్తాను. చలో చూద్దాం. ఓకేనా, ఈరోజు నేనేం చెబుతానన్నది మీకు అర్థమైంది కదా. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసుకున్నట్టు లైక్ చేయండి.
చలో ఆ సెక్షన్ చూద్దాం ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి. హలో అండి. ఈరోజు మనం ప్రాసెస్ కాల్ గురించి నేర్చుకుందాం. ప్రాసెస్ కాల్ అంటే ఏంటి, అది ఎట్లా యూస్ చేస్తాం ఏంటి అన్నది మనం ఈరోజు నేర్చుకుందాం. యాక్చువల్గా ప్రాసెస్ కాల్ అనేది ఎట్లా యూస్ చేస్తామన్న దాని గురించి మీకు థియరీ పార్ట్లో చూపించాను కదా. లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ టు మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఎట్లా కాల్ చేస్తాం, ఆ పెద్ద ఫ్లో ఉందనుకోండి దాన్ని ఎట్లా సింప్లిఫై చేసుకుంటాం అన్న దాని గురించి ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ అన్నది నేర్చుకుందాం. జస్ట్ ఏంటంటే నేను ఒక మెయిల్ అడాప్టర్ని సెండ్ని మాత్రం యూజ్ చేస్తున్నా, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి. ఓకేనా, ఇది ఎట్లా చేస్తాం ఏంటన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి ఈ సెండ్ అనే దాన్ని తీసేస్తున్నా. ఓకేనా, తీసేసి దీన్ని కూడా తీసేస్తున్నా. ఆల్రెడీ మన పాత సెషన్లో మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ జనరల్ స్ప్లిట్టర్ అన్నది స్ప్లిట్ చేసిన డేటా అన్నది ఇక్కడికి పంపిస్తుంది. ఓకేనా, దీంట్లో కండిషన్ కంట్రీని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తుంది. అది ఆల్రెడీ మీరు మనకు సంబంధించిన ఈ డేటా దీంట్లో లోడ్ చేసి పంపిస్తున్న డేటా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటన్నది పాత వీడియో చూడకపోతే మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మన వెబ్సైట్కి వెళ్ళండి, techcpizone.blogspot.com అని ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత హోమ్ స్క్రీన్కి మీరు ఈ విధంగా మన యూఆర్ఎల్ వచ్చేసి మీకు ఇక్కడ నుంచి కూడా దొరుకుతుంది అబౌట్లో. ఓకేనా, ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అవ్వచ్చు. దీన్ని క్లిక్ చేయగానే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైనా అమౌంట్ డొనేట్ చేయాలంటే ఇక్కడ డొనేట్ చేయొచ్చు. యూపీఐ ఐడి, క్యూఆర్ కోడ్ రెండిట్లో ఏదో ఒకటి, లేకపోతే క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ కాకుండా ఇక్కడ మీరు అబౌట్లోకి వెళ్తే నాతో ఏమైనా కమ్యూనికేట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ రావాలి నోటిఫికేషన్ వస్తుంది, అది కానివ్వండి, ఇది దీంట్లో కానివ్వండి మీరే చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే కాంటాక్ట్ కాకుండా దీని పక్కన షేర్డ్ కోడ్ అని చూసారా, ఇక్కడ నుంచి XML షేర్డ్ కోడ్, ఇక్కడ నుంచి దీంట్లో ఏంటంటే మనం వీడియోస్లో చెప్పేటటువంటి ప్రతి కోడ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు దొరుకుతుంది. ఇది జస్ట్ మీరు ఇక్కడ కాపీ చేసుకొని పేలోడ్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఫర్దర్ క్లాసెస్. ఓకే, నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ఇంకా ఇప్పుడైతే ఇదేం చూడలేదు, జస్ట్ ఇక్కడ పేలోడ్ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత పేలోడ్ ఎట్లా కాపీ చేసుకున్నాం దాని గురించి అర్థమైంది కదా ఇప్పుడు నేను మీకు చెప్పింది. ఇదిగోండి ఈ విధంగా కాపీ అయితే చేసేసుకోండి. ఇక్కడ నుంచి జస్ట్ కాపీ అని చెప్పి మీ నోట్ ప్యాడ్లో అప్లై చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి దీన్ని తీసేస్తున్నా. ఓకే, కంట్రోల్ బి, అక్కడ నుంచి కాపీ అయిన కోడ్ ఇక్కడ తెచ్చేసుకోండి. ఈ విధంగా మీరు నోట్ ప్యాడ్లో వేసి యూస్ చేసుకోవచ్చు. మీరు పోస్ట్ మెయిల్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నాం అంటే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ప్రాసెస్ కాల్ గురించి కదా ఇప్పుడు నేర్పిస్తుంది నేను మీకు. ఓకే, ఇప్పుడు XML కోడ్ అది మొత్తం ఎట్లా రీడ్ చేయాలి ఎట్లా ఉంటుందని దాని గురించి క్లాస్ ఉంది చూడండి. ఒకవేళ తెలియకపోతే XML కోడ్ అంటే ఏంటి అన్న దాని గురించి. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ కాల్ గురించి కదా మనం, అంతకన్నా ముందు లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఒకటి పెట్టుకుందాం. ఇది మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కదా, ఇది లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని ఇక్కడ పెడతాను. ఓకే, ఇక్కడ పెట్టిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఒక ప్యాలెట్ ఆప్షన్ని యాడ్ చేస్తున్నా. దాని పేరే ప్రాసెస్ కాల్. ఓకే, ప్రాసెస్ కాల్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడికి యాడ్ చేసినా కదా, ఇదిగోండి ఇక్కడ ఈ రెండు లోగోస్ ఒకేలా ఉన్నాయి చూడండి. ఓకే, ఇది ఈ ప్రాసెస్ కాల్ ఇలాంటివి మీరు చాలా యాడ్ చేసుకోవచ్చు, ఒకటే యాడ్ చేసుకోవాలని లేదు ఒక ఫ్లోలో. ఓకేనా, మీ రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఎక్కడ యాడ్ చేస్తున్నారు ఏంటన్న దాని గురించి మీకు ఐడియా ఉండాలి. ఫస్ట్ ఈ ప్రాసెస్ కాల్ ఇక్కడ నుంచి జనరల్ స్ప్లిటర్ నుంచి వస్తున్న డేటా ఏదైతే ఉందో 3 స్ప్లిట్ అయిన తర్వాత 3 పార్ట్స్లా వస్తుంది. ఆ డేటా మీకు ఆల్రెడీ నా మెయిల్లో చూపించాను నేను మీకు. ఎక్కడుంది సెండ్ అదిగోండి సెండ్లో ఇదిగోండి 3 పార్ట్స్ లాగా స్ప్లిట్ అయిన డేటా ఈ విధంగా వస్తుంది కదా. ఈ 3 డేటా అన్నది మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. సెండ్ ఆ ప్యాలెట్ ఆప్షన్,
అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఈ ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నుంచి మెయిన్ ఇంటిగ్రేషన్స్కి ప్రాసెస్కి ఎట్లా కాల్ చేస్తాం అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కాల్ చేయడానికి మనం ప్రాసెస్ కాల్ అనే ప్యాలెట్ ఆప్షన్ని యూజ్ చేస్తున్నాం. దీన్ని క్లిక్ చేసిన తర్వాత దీన్ని కాన్ఫిగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్‌లో మీరు నేమ్ ఏమన్నా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి మీ కంపెనీ నార్మ్స్‌ని బట్టి ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. ప్రాసెస్ కాల్ అని చూసారా? ఇక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేయండి. అక్కడ మనం ఒక్క లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అదొకటే చూపిస్తుంది. అక్కడ మల్టిపుల్ వాడితే మల్టిపుల్ ఇక్కడ నుంచి చూపించడం జరుగుతుంది. ఓకేనా? మీరు ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి కూడా నేమ్ చేంజ్ చేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఆ తర్వాత అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఓకే. నేను 001 అని పెడుతున్నా. 001 ఓకే. 001 అని పెట్టాను. ఓకే. ఇదే మనకి అక్కడ కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇది మనం ఇప్పుడేం చేంజెస్ చేయము. నేను నెక్స్ట్ సెషన్స్‌లో దీని గురించి కూడా చెబుతాను. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి ఇంకేమి ఇది చేంజెస్ అయితే చేయవసరం లేదు. ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ 001 అని పేరు పెట్టడం జరిగింది. అది ఇక్కడికి ఎట్లా చూస్ చేస్తాం అన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. ప్రాసెస్ కాల్ని యూజ్ చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయాలి. ప్రాసెస్ కాల్ సెలెక్ట్లో ఇక్కడ లోకల్ 001 అని వచ్చింది చూసారా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ దీని నుంచి ఇక మినిమైజ్ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి వచ్చిన డేటా అన్నది ఇక్కడికి వస్తుంది కదా, ఇందులో వచ్చిన తర్వాత ఈ 3 మనకి పార్ట్స్లో వచ్చింది చూసారా మెయిల్లో, ఈ 3 పార్ట్స్లో వచ్చిన కోడ్ అన్నది ఏమవుతుందంటే ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఉంది కదా, 3 పార్ట్స్లో ఉన్న కోడ్ ఇక్కడికి బ్రేక్ అయిపోయిద్ది. ఇక్కడికి ఒక కర్సర్ చూడండి, ఇక్కడ బ్రేక్ అయిపోయి అది ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ మీరు ఏదైనా చేంజెస్ చేశారనుకోండి, ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చిన కోడ్ అన్నది దీంట్లోకి వస్తుంది, దీంట్లో నుంచి వచ్చిన కోడ్ అన్నది దీంట్లోకి వస్తుంది, దీంట్లో నుంచి ఇక్కడికి మీరు ఏదైనా మోడిఫై చేస్తే ఇక్కడ నుంచి ఈ ఎండ్ పాయింట్కి వెళ్ళి ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడికి ట్రిగర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడైతే నేనేం మోడిఫై అయితే చేయట్లేదు, జస్ట్ మీకు ఎట్లా పనిచేస్తుందో నాకు చూపించాలి కాబట్టి చేస్తున్నా కాబట్టి ఇక్కడ నేను జస్ట్ సెండ్ అనేది పెడుతున్నా, మళ్ళీ ప్యాలెట్ ఆప్షన్. ఇక్కడ మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఇందాకలు వచ్చినట్టే మనకి మెయిల్ వస్తుందా లేదా అన్న దాని గురించి చూసుకుందాం. ఇది పార్టిసిపెంట్లో తీసుకోవచ్చు, సెండర్ అని ఉంటుంది. సెండ్కి సెండర్కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, సెండర్ అన్నది పార్టిసిపెంట్లో ఉంటుంది, సెండ్ అన్నది ఒక ప్యాలెట్ ఆప్షన్. ఓకేనా? ఇది అవుట్ సైడ్ మనకి ఐఫ్లోలో ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి అవుట్ సైడ్న రిసోర్స్ లాగా పనిచేస్తుంది మనకి తీసుకోవడానికి లేదా పంపించడానికి మన రిక్వైర్మెంట్ని బట్టి. ఓకేనా? సెండ్ అనేది మాత్రం ప్యాలెట్ ఆప్షన్. సెండ్ అనే దాన్ని ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ యొక్క రిసీవర్ని తీసుకుంటున్నా, సేమ్ ఇందాకలాగే వస్తుంది మనకు మెయిల్. చూడండి ఇప్పుడు. ఓకే, రిసీవర్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఇక్కడ నేను ఒక రిసీవర్ని పెట్టా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి దీనికి మెయిల్ అయితే కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంది. సో ఇందాకలాగే సేమ్ టు సేమ్ మెయిల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ప్యాలెట్ ఆప్షన్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ మీరు రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకోండి, అసింక్రోనస్కి సంబంధించినవి ఇవి. ఇది మనకి సెండర్ అనేది పనిచేసేది. ఇక్కడ మనం జస్ట్ ఏంటంటే మెయిల్ పంపిస్తున్నా, ఎక్నాలజ్మెంట్ ఏమి రాదు, అంటే రిటర్న్ మనకి వెళ్ళిందా లేదన్నది ఏమి రాదు దీంట్లో. సెండర్ని మనకి దీన్ని యూజ్ చేస్తే, మెయిల్ని యూజ్ చేస్తే. ఓకేనా? ఓకే, ఇది ఇక్కడ నుంచి పెడతా. ఓకే, మీకు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు సెండర్ నుంచి రిసీవర్కి ఇవి మెయిల్ కాన్ఫిగరేషన్ చేస్తాను. ఇప్పుడు మీకు తెలిసిందే, మళ్ళీ టైం ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి నేను చూపించడం లేదు. మెయిల్ కాన్ఫిగరేషన్ ఏముంటుంది, అడ్రస్ ఉంటుంది smtp.gmail.com, పోర్ట్ నెంబరు వచ్చేసేసి 587. ఓకేనా? లేకపోతే ఇంకోటి వచ్చేసి ఇంకో పోర్ట్ నెంబర్ కూడా వాడచ్చు 465. ఓకేనా? ఇంటర్నెట్ కాబట్టి మనం ఇంటర్నెట్ అని యూజ్ చేస్తాం. ఆన్ ప్రైమస్ అయితే ఆన్ ప్రైమస్ అని వాడుతున్నాం. ఓకేనా? ఇక ఇక్కడ నుంచి క్రెడెన్షియల్ నేమ్ ఇస్తాం. సో అది నేను ఒకసారి మీకు
ఇవి మొత్తం ఫిల్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ ఫ్రమ్ టు ఇవన్నీ యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను టైం వేస్ట్ కాకూడదు కాబట్టి అవి ఆల్రెడీ మెయిల్ కాన్ఫిగరేషన్ సంబంధించి వీడియో ఉంది, ఒకసారి చూడండి అది. ఓకేనా? ఇప్పుడైతే నేను అది జస్ట్ మీకు ఆ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తాను మళ్ళీ. ఓకే, ఇప్పుడైతే మెయిల్ కాన్ఫిగరేషన్ చేశాను, ఒకసారి చూపిస్తున్నా చూడండి. మెయిల్ కాన్ఫిగరేషన్ అన్నది ఒక్క నిమిషం. ఈ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ వాడితే కొంచెం పెద్దగా ఉంటుంది మనకి ఫ్లో. ఓకేనా? ఇదిగోండి మెయిల్ ఎస్ఎంటీపీ కాన్ఫిగరేషన్ మొత్తం ఒకసారి చూసుకొని పాస్ చేసుకొని, ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ పంపిస్తున్నాం అన్న దాని గురించి, ఆ తర్వాత సెక్యూరిటీ చూసుకున్నట్లయితే నాన్లో ఉంది, ఆ తర్వాత ఇదిగోండి, ఆ తర్వాత కండిషన్లో చూసుకున్నట్లయితే అథెంటికేషన్ చూడొచ్చు, మొత్తం ఇది సెట్ చేయడం ఎట్లా ఉంది ఏంటన్నది. ఓకే, ఇప్పుడు మనకి ఎట్లా రావాలంటే మెయిల్ ఇక్కడ ఏమని వచ్చిందంటే మనకి ఒకసారి వెనక్కి వెళ్ళి చూపిస్తున్నా చూడండి. ఇందాక మనకి ఇక్కడ ఏమని వచ్చింది, సెండ్ అని వచ్చింది, కాకపోతే ఇప్పుడు లోకల్ అని రావాలి మనకి ఇక్కడ. ఓకేనా? దీనికి డిలీట్ చేసేస్తాను. ఓకే, దీన్ని జస్ట్ ఇదిగోండి డిలీట్ చేసేస్తున్నా. మెయిల్స్ 3 అయితే డిలీట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసేసి మళ్ళీ పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేస్తాను. ఓకే, ఇది మనకు డిప్లాయ్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేస్తా చూడండి. మళ్ళీ మొబైల్ నాది సౌండ్ వస్తుంది, నోటిఫికేషన్. ట్రిగర్ చేశాను. ఇక్కడ మనకి 200 ఓకే అని రావాలి, వచ్చిందా? ఓకే, ఈ విధంగా 200 ఓకే అని రావాలి, వచ్చింది కదా. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా డేటా వచ్చిందా లేదా అన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు నోటిఫికేషన్ రాలా నాకు మెయిల్ సంబంధించి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఏంటి ఏంటి సారీ, ఇక్కడ ఏమని వచ్చింది, జర్మనీ, ఫ్రాన్స్, ఓకే, జపాను. ఏంది మళ్ళీ ఇదే వచ్చింది, డిప్లై చేయలేదా ఏంటి? చూద్దాం అది ఎట్లా అన్న దాని గురించి, ఎందుకు వచ్చింది అన్నది. జస్ట్ ఇక్కడికి వెళ్తానా? ఓకే, డిప్లై చేయకుండా సెండ్ చేస్తే ఎట్లా, ఇది జస్ట్ సేవ్ చేసింది మనం. ఓకే, ఇప్పుడైతే సేవ్ అని డిప్లై చేద్దాం. సేవ్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, మోడిఫికేషన్ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు డిప్లై చేస్తున్నా. కొంచెం ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంది, అప్ అండ్ డౌన్ అవుతుంది, ఇంటర్నెట్ వస్తుంది పోతుంది. మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు. డిప్లై చేసినప్పుడే ఆ పని జరుగుతుంది, అందువల్ల ఇందాక డిప్లై కాలా. ఓకే, ఒక్కసారి పవర్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా సెషన్ని. సో ఇప్పుడే కొంచెం నెట్ స్టేబుల్ అయినట్టుంది, అయినా లో పవర్లో ఉంది. ఇప్పుడు ఈ ఫ్లో ఒకటి చూపిస్తాను నేను మీకు. ఓకేనా? ఇప్పుడైతే మీకు మనకైతే కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోయింది. జస్ట్ దీన్ని డిప్లాయ్ చేస్తున్నా. డిప్లాయ్, సేవ్ అని డిప్లాయ్ చేసేసా. డిప్లాయ్ చేసేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రిగర్ చేస్తాను. ఒకసారి మెయిల్ బాక్స్ చూపిస్తున్నా చూడండి. ప్రజెంట్ అయితే ఏం మెయిల్స్ లేవు, మొత్తం డిలీట్ చేసి ఉన్నాయి. ఓకేనా? ఇది మన ఫ్లో. ఇప్పుడు డిప్లాయ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే పోస్ట్ మ్యాన్లోకి రావడం జరిగింది మళ్ళీ. ఇప్పుడు జస్ట్ సెండ్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి 200 ఓకే వస్తే సక్సెస్ అయినట్లు. మనకి ఇక్కడ లోకల్ అనేది ఉంది, మొబైల్ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చింది, మీరు వినొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మినిమైజ్ చేస్తున్నా, మెయిల్కి వెళ్తాను. మెయిల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి, 1 2 3 4. ఓకేనా? ఇది జర్మనీ. ఇప్పుడు మనం లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లెవెల్లో చేస్తుంది, కనిపిస్తుంది కదా మీకు, అర్థమైంది కదా. ఇదిగోండి, ఇది జపాన్. త్రీ కంట్రీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు 3 కూడా మనకు లోకల్ ఇంటిగ్రేషన్లో కాపీ చేసి, ఇదిగోండి 12/6 టైం. ఇక్కడ మీరు కర్సర్ చూడండి నాది. ఓకేనా? మీకు విత్ డేట్తో కావాలనుకుంటే
ఇక్కడ ఉంటుందిగా, ఇదిగోండి 29 జూలై 29. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మీరు మీకు అర్థమైంది కదా, 29 జూలై. ఈ విధంగా మనమైతే లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఫ్లోలని డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ మనకి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో మీరు ఓన్లీ ఇదే పెట్టారు. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు యూస్ చేసుకోండి. ఇక్కడ గురించి వస్తున్న ఈ డేటాని ఏదైనా మోడిఫై చేయాలనుకోండి, ఇక్కడ జనరల్ స్పిటల్లో వచ్చిన డేటాని ఇక్కడ తెచ్చుకోండి, దాన్ని క్యాప్చర్ చేయండి, ఆ డేటాని మళ్ళీ మోడిఫై చేయండి, మళ్ళీ రూటర్ పంపించండి, ఇక్కడ ఇంకేదైనా ఫ్లోస్ని వాడండి. ఏం లేదు, ఇంత పెద్ద ఫ్లోని ఒకే చోట పెట్టకుండా సింప్లిఫై చేసి మల్టిపుల్ ఫ్లోస్ లాగా మనకు ఒక పీసెస్ లాగా చేసుకోవడానికి మాత్రమే మనకు ఈ ప్రాసెస్ కాల్ అన్నది యూజ్ చేస్తాం. ఓకేనా, లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నుంచి మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని కాల్ చేసేటప్పుడు మనం ప్రాసెస్ కాల్ని యూజ్ చేసి ఆ కాల్తో కాన్ఫిగరేషన్, ఆ ప్యాలెట్తో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మై హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన పేలోడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకి హోమ్ స్క్రీన్లో ఇట్లా రావగానే మీరు ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ఇట్లా వస్తుంది మీకు. ఇక్కడ ఏదైనా డొనేషన్ కావాలంటే ఇక్కడ డొనేట్ చేయండి. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి షేర్ కోడ్ అని చూసారా, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత XML మనకి షేర్డ్ కోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తుంది మీకు. ఈ కోడ్ని కాపీ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. మళ్ళీ న్యూ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. బై. ఇది మనకి ప్రాసెస్ కాల్ గురించి అయితే.